కడప జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా భక్తులు దేవాలయాలకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ మేలు జరగాలని పూజలు చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా దేవుని గడప ఆలయాలకి భక్తులు పోటెత్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. కూడా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. కడప జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి యువత, మహిళలు, ఫ్యామిలీస్ అన్నీ కూడా ఆహ్లాదకరంగా గడిపితే ఉదయం నుంచి కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అందరూ కూడా ఉదయం నుంచి దేవాలయాలకు వచ్చి దైవ సన్నిధిలో గడపాలన్న ఆలోచనతో ఉన్నారు. మనం ప్రస్తుతం కడపలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ క్యూ లైన్లో మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. కడపలేకల్లా కూడా ఇదొక ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. మత సామరస్యాలకు ప్రతీకైనటువంటి ఈ ఆలయంలో ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటే మేలు జరుగుతుంది అన్న ఒక నమ్మకంతో ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు వెనక వైపున క్యూ లైన్లలో కూడా భక్తులు బారులు తీరి ఉన్న పరిస్థితి. ఉదయము 6 గంటల నుంచి కూడా ఇదే ఫ్లో కొనసాగుతూ ఉంది. వేలాది మందిగా భక్తులు వస్తూ ఉన్నారు. అంటే కొత్త సంవత్సరం రోజు ఓ సరికొత్త నిర్ణయం తీసుకోవడంతో పాటు ఇప్పటి నుంచి లైఫ్ స్టైల్ మార్చుకోవాలనో లేకంటే వాళ్ళ జీవిత ఆశయాన్ని నిర్ణయించుకోవాలనో ఆలోచనలు, ప్లాన్లు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాంటి వారందరూ కూడా ఈరోజు దైవ సన్నిధిలో అలాంటి ఒక కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు టెంపుల్కు వస్తూ ఉన్నారు. టెంపుల్కి వచ్చి ఉదయం నుంచి కూడా ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సార్, ఏంటి ఈసారి సంవత్సరం, కొత్త సంవత్సరం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అంతా బాగోవాలని గుడికి వచ్చాను సార్. ముందుగా అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరి ఆరోగ్యం బాగుండాలి, మన దేశ అభివృద్ధి అంతా బాగా జరగాలని కోరుకుంటూ దేవుడిని ప్రార్థిస్తాం. భక్తులందరూ కూడా ఈ సంవత్సరం అందరికీ మంచిగా ఉండాలి, మేలు జరగాలి అన్న ఒక ఆలోచనతో, మంచి పాజిటివ్ దృక్పథంతో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి దర్శించుకుంటూ ఉన్నారు. దేశం బాగుండాలి, అలాగే ప్రజలందరూ కూడా బాగుండాలి, తమ జీవితాల్లో కూడా మంచి జరగాలి అన్న ఒక ఆలోచనతో కూడా ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు. దేవుడి సన్నిధిలో ఈ న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.